దేవునామానికి స్తోత్రం. ఉదయకాల ధ్యానం నాకు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మీ అందరికీ కూడా ప్రభు నామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. సమకాలీన సంఘంలో దేవునికి ఇచ్చే విషయంలో అనేకమైన సంశయాలు ఉంటూ ఉన్నాయి. కొందరేమో ఇవ్వాలంటారు, కొందరేమో ఇవ్వకూడదు అంటారు. ఇస్తే ఎంత ఇవ్వాలి అది చెప్పరు. కొందరేమో దశం భాగం ఇవ్వమంటారు. ఈ విధంగా అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉంటూ ఉన్నాయి. అపోస్తలుడు పౌల్ డబ్బులు అనే మాట ఎత్తకుండా 2 అధ్యాయాలలో 8, 9 అధ్యాయాలలో అనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8, 9 అధ్యాయాలలో దేవునికి ఇవ్వడం అనేది ఒక కృప అని మెన్షన్ చేస్తున్నాడు. నార్థన్ గ్రీస్లో ఉన్న తెస్సలోనిక, ఫిలిప్పై, ఆ తర్వాత బెరియా అనే సంఘాలు, అనగా వాటిని మాసిదోనియా సంఘాలు అని పిలుస్తున్నాడు. అకయ ప్రాంతం అనేది గ్రీస్కి సదర్న్ పార్ట్లో ఉంటుంది. ఆ సదర్న్ పార్ట్లో ఉన్నటువంటి కొరింథు సంఘానికి ఆయన మాసిదోనియా సంఘం వారు ఏ విధంగా దేవుని యొక్క కృపను అనుభవిస్తున్నారో ఆ కృపను గురించి మీకు తెలియజేస్తాను అని 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ, మనం ఏ విధంగా దేవునికి ఇవ్వాలి, హౌ షుడ్ వి గివ్ అన్టు హిమ్, మనఃపూర్వకంగా మనం ఇవ్వటం, దేవునికి పిసినితనంగా కాకుండా, ఆయనకు సణుగుతూ కాకుండా, దాతృత్వం కలిగిన వారంగా, ఉదారంగా, ఉత్సాహంగా, సమృద్ధిగా ఇవ్వటాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు దీని యొక్క కంటిన్యూయేషన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, మీరు మాకు అనుగ్రహించిన కృపలన్నిటిలోకెల్లా మాకు నాయన ఇచ్చేటువంటి కృపను కూడా తండ్రి ఉన్నతమైన కృపగా కనపరుస్తూ మాసిదోనియా సంఘముల యొక్క మాదిరిని మాకు అపోస్తలుడు పౌలు ద్వారా కొరింథీయులకు రాసిన పత్రికలో తెలియజేశారు. తండ్రి, మేము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అనటానికి రుజువు మనఃపూర్వకంగా ఇవ్వటం. ప్రభువా, ప్రతివాడు తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని పౌలు ద్వారా మీరు వ్రాయించి ఉంచారు. తండ్రి, స్వార్థపూరితమైన లోకంలో మేము జీవిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా సెల్ఫ్ గురించి ఆలోచించటం, మేము మా కుటుంబం, నేను నా కుటుంబం అనే ఆలోచించే ఈ అంత్యకాలములలో ప్రభువా, మీకు గుప్పిలి విప్పి ధారాళంగా ఇచ్చే వారంగా మేము ఉండునట్లు, అది మేము కృపగా పరిగణించే వారంగా ఉండినట్లు మాకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ఉదయకాల ధ్యానంలో పరిశుద్ధాత్మని యొక్క సహాయము మాకందరికీ కూడా దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మరి ఒకసారి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బలవంతంగా కాక ప్రతివాడు కూడా తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వాలి అని 9వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. మనం మొన్నటి దినమందు 8వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకున్నాం. ఇందులో మాసిదోనియా సంఘములకు దేవుడు అనుగ్రహించిన కృప, దానిని గురించి తెలియజేస్తున్నాడు. వారు బహుశ్రమల చేత పరీక్షింపబడినప్పటికీ కూడా వారికి ఇవ్వకుండా మానేయడానికి అనేకమైన పాసిబిలిటీస్ ఉన్నా కూడా వారి సామర్థ్యం కంటే ఎక్కువగా, తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరి అని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సో we should not give to God influenced by others, or we should not give to God గ్రంబ్లింగ్లీ. మనం ఆయనను గురించి సణుగుకుంటూ ఈ దశమ భాగం అంటారు, ఇంకేదో అంటారు, ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్ అంటారు,
అసలు వీళ్ళకి పని పాట లేదా మీటింగులు పెట్టడానికి, తర్వాత కార్యక్రమాలను ప్లాన్ చేయటానికి మా దగ్గర డబ్బులు ఉండనవసరం లేదా అని మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. దేవుని యొక్క పరిచర్యలో ఎప్పుడు కూడా సణుక్కోవటం అనేది ఉండకూడదు. ఆయనకు మనం సంతోషంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాడు అని దైవవాక్యం మనకు తెలియజేస్తుంది. సో మ్యాసిడోనియన్స్కి ఇవ్వకుండా ఉండటానికి అనేకమైన పాసిబిలిటీస్ ఉన్నా కూడా వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే మరీ ఎక్కువగా వారు తమంతటి తామే ఇస్తున్నారు. మేము ఇస్తాము అని వారే అడిగి మరీ ఇస్తూ ఉన్నారు. పరిచర్యలో పాల్పొందుతూ ఉన్నారు. ఇది మనం 4వ వచనం వరకు ధ్యానం చేశాం. ఇదియు కాక 5వ వచనం, మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. చాలాసార్లు మనం the shepherds or the preachers or the pastors, they don't expect that the church will do such a great help unto the church so that the Lord's work is to be done. దేవుని యొక్క కార్యమును తలపెట్టినప్పుడు ఎటు నుంచి దేవుడు ఆశ్చర్య రీతిగా మనకు సహాయం అందిస్తాడు అనేది చాలాసార్లు విస్మయం కలిగించే రీతిలో ఆయన మన సంఘములను కూడా ప్రేరేపించి ఆయన ఇస్తూ ఉంటాడు అనేది ఇక్కడ అపోస్తలుడు పౌల్ మాసిడోనియన్ చర్చ్ నుంచి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. మొట్టమొదటిగా వాళ్ళు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు, దేవుని విశ్వసిస్తూ ఉన్నారు, దేవునికి అప్పగించుకున్నారు. అలాగనే ఆయనకు ప్రతినిధులుగా ఉన్నారన్న నమ్మకం ఉండబట్టే అపోస్తలుడు పౌల్కిను తన యొక్క జతపని వారికి వారు అప్పగించుకుంటూ ఉన్నారు. ఇంతగా చేస్తారని వారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 6వ వచనం, కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణం చేయుమని మేము అతని వేడుకొంటిమి. ఒక ఇనిషియేటివ్ ఎవరో ఒకటి తీసుకోవాలి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు బాగా తెలుసు. ఆ దినాలలో ఒక గొప్ప ఫ్యామిన్ వచ్చింది, ఒక కరువు వచ్చింది. జెరూసలేంలో ఉన్న జూయిష్ చర్చ్ చాలా కష్టాలలోనూ ఆర్థిక ఇబ్బందులలోనూ ఉన్నారు. వారికి ఆహారం దొరకటం కూడా కష్టమైపోతుంది. అలాంటి సందర్భంలో అపోస్తలుడు పౌల్ పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి అని ఇక్కడ వారికి చెప్తూ, ఇక్కడ కూడా 5వ వచనంలో, అయితే మాసిదోనియాలో సంచారము నాకు వెళ్ళను ఉద్దేశించుచున్నాను కనుక మాసిదోనియాలో సంచారం నాకు వెళ్ళినప్పుడు మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. సో మీరు ఇవ్వాలని అనుకున్న దానిని బట్టి మీరు ఉపకార ద్రవ్యాన్ని ఇవ్వండి, దానిని నేను జెరూసలేంకి పంపిస్తాను అని చెప్పాడు. అనగా అక్కడున్న విశ్వాసులకు పరిశుద్ధులకు సహాయం చేసే నిమిత్తం ఈ సంఘంలో, కొరింథు సంఘంలో, అఖయ ప్రాంతంలో ఉన్న ఈ సదర్న్ గ్రీస్లో ఉన్న ఈ చర్చ్కి అపోస్తలుడు పౌల్ వ్రాసాడు. ఆ కార్యాన్ని తీతు మొదలుపెట్టాడు. తీతు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. రెస్పాన్సిబిలిటీని తన మీద పెట్టాడు. అపోస్తలుడు పౌల్ తీతు మీద పెట్టాడు. సో కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలు పెట్టానో అలాగున దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. ఈ మధ్యలో ఒక బ్రీచ్ వచ్చింది. అపోస్తలుడు పౌల్కి కొరింథియన్ చర్చ్కి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అది అబద్ధ బోధకుల వలన వచ్చాయి. అందుకని అపోస్తలుడు పౌల్ని వీరందరూ కూడా అపార్థం చేసుకుంటున్నారు. అందుకని ఒక గొప్ప డిఫెన్స్ని ఇచ్చుకోవాల్సి వచ్చింది. 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయంలో 4వ వచనం వరకు అపోస్తలుడు పౌల్, దీనినే మనం గ్రేట్ డైగ్రెషన్ అనే టైటిల్ కింద డిస్కస్ చేశాం. మెయిన్ లైన్ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయ్యి తనను తాను డీవియేట్ చేసుకొని
తన యొక్క అపోస్టల్‌షిప్‌ని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో, తనను ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక విశ్లేషణ లేదంటే ఒక ఎక్స్‌ప్లనేషన్‌ని అపోస్టల్ పాల్ ఇచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఉపకార వేతనాన్ని గురించి, ఉపకార ద్రవ్యాన్ని గురించి మాట్లాడటానికి అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం సెటిల్ అయిపోయింది. కొరింథియన్స్‌లో రిపెంటెన్స్ వచ్చింది, వారు మార్పు చెందారు అని తాను తెలుసుకొనుటను బట్టి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత వారికి ఈ కృపను గురించి రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం దీనిని చందాలు, విరాళాలు, కానుకలు ఇలా అనే దానికంటే ఇది మనకు దేవుడు అనుగ్రహించిన కృప అని గనక మనం కన్సిడర్ చేస్తే అది మనకు ఎలా ఉంటుందంటే చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. ఒక ఉత్కృష్టమైన కార్యాన్ని చేస్తున్నాం, ఒక ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నాం, ఒక మహనీయమైన కార్యాన్ని చేస్తున్నాం, దేవుని కోసం మనం ఆయన సేవలో పాల్గొంపులు పొందుతున్నామని ఇచ్చేటప్పుడు మనం ఎంత ఇచ్చామని కౌంట్ చేసుకొని మనకు డబుల్ వస్తుందా లేదా అనే దానిని ఆలోచించే వారంగా ఏమాత్రం ఉండం. కావున మీరు మొదలుపెట్టిన దానిని సంపూర్ణం చేయమని అడుగుతూ ఉన్నాడు. 7వ వచనంలో ఒక 6 నుంచి 8 వరకు ఒక టెండర్ వాయిస్ ఎంకరేజ్మెంట్ని అపోస్టల్ పాల్ ఇస్తున్నాడు. ఈ కృపను ఎలాగూ పూర్వం మీరు చేశారో దానిని ఇప్పుడు సంపూర్ణం చేయాలి. ఎలా మొదలు పెట్టారో దానిని ఇప్పుడు మీరు సంపూర్ణం చేయాలి. ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తయందును మీకు మా ఎడల ఉన్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఇప్పుడు మన కుటుంబాలు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉండాలని, ధన్యకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటుంటాం. మాకు గతంలో సరైన ఇల్లు ఉండేది కాదండి, మాకు దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడు. గతంలో మేము బైక్ మీద చర్చ్కి వెళ్తూ ఉండేవారం, ఇప్పుడు దేవుడు మాకు మంచి కారుని ఇచ్చాడు. మా పిల్లలకి మేము చదువు చెప్పించలేకుండా ఉండేవారం, ఇప్పుడు మా పిల్లల్ని మేము ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లో వేయగలిగాం. ఇంకా మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో చేర్పించగలిగాం. తర్వాత మా పిల్లల్ని యుఎస్ పంపిస్తున్నాం, లేదంటే జర్మనీ పంపిస్తున్నాం, ఫారిన్ కంట్రీస్లో చదువుకోవడానికి పంపిస్తున్నాం. ఇదంతా కూడా సాక్ష్యం రూపంలో సంఘంలో చెప్తూ ఉంటారు. మనం వెళ్తున్న సంఘమేమో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. సంఘానికి మనం ఇచ్చే విషయంలోనేమో పిసినారితనంగా ఉంటూ మనకు ఖర్చు పెట్టుకునేటప్పుడేమో చాలా లావిష్గా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం, విలాసవంతంగా ఖర్చు పెడుతూ ఉంటాం. ఇది ఎంతవరకు సబబు? దేవుడు మనల్ని అన్ని విషయాలలో అభివృద్ధి చెందించినప్పుడు, అభివృద్ధి పొందినట్లుగా ఆశీర్వదించినప్పుడు మనం ఈ కృప విషయంలో కూడా, ఇచ్చే కృప విషయంలో కూడా అభివృద్ధి చెందాలి అని అపోస్తలుడు పౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో, మీ విశ్వాస విషయంలో అభివృద్ధి చెందుతున్నారు, ఉపదేశమందు అభివృద్ధి చెందుతున్నారు, జ్ఞానమందు అభివృద్ధి చెందుతున్నారు, సమస్త జాగ్రత్తల యందు మీకు మా ఎడలనున్న ప్రేమ యందు కూడా అభివృద్ధి పొందుతున్నారు. అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లుగా చూచుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడు పౌలు వీరి మీద ఎటువంటి ప్రెషర్ పెట్టట్లేదు. చాలాసార్లు మనం చూస్తాము సంఘంలోను, తర్వాత ఈ మధ్యన ఈ డిజిటల్ చర్చెస్, తర్వాత ఆన్లైన్ పరిచర్యలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాకు విరాళాలు పంపించండి, లేదంటే కానుకలు పంపించండి అని స్క్రోలింగ్స్ వేయడం. తర్వాత మేము ఆర్ఫనేజెస్ పెడుతున్నాం, విడో హోమ్స్ పెడుతున్నాం, పేదవారికి సహాయం చేస్తున్నాం, వరద బాధితులకు సహాయం చేస్తున్నాం, లేదు అంటే మణిపూర్లో జరిగిన వాటికి మేము సహాయం చేస్తున్నాం. కాబట్టి మీరు మాకు పంపించినట్టయితే మేము వారికి సహాయం చేయటానికి, దేవుని యొక్క సేవలో మీరు
పాలి భాగస్థులు అవుతారు, దేవుని దీవెనలను పొందుతారు అని మనలను అనేక మంది కోరుతూ ఉంటున్నారు. అయితే మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది, మన సంఘం నాకు ఎంత ఇస్తున్నాం? మనం వెళ్తున్న సంఘంలో మనకు ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహిస్తున్న ఆత్మీయ తండ్రి అవసరతల్లో ఉన్నప్పుడు ఆయననేమో నిర్లక్ష్యపరిచి, ఎవరో మనకు ఆన్లైన్లో బోధిస్తున్న వాటిని వింటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో మీరు ఒక విషయాన్ని, ఒక చర్చ్ని ఫాలో అవుతున్నారు అనుకుందాం. ఆ చర్చ్కి మీరు డబ్బులు పంపిస్తున్నారు. మీ ఇంట్లో ఏదైనా ఒక కార్యం జరిగించాలి అంటే ఆ పాస్టర్ మీ దగ్గరికి రాడు, మీ పాస్టర్ గారే వస్తారు, మన పాస్టర్ గారే వస్తారు. ఆ ఆన్లైన్లో చెప్పే పాస్టర్ గారు మనం చనిపోతే రాడు, మన కార్యక్రమాలకి రాడు, మన ఇంట్లో వారు చనిపోతే రారు, మన ఇంట్లో వివాహాలకి రారు, ఇంక దేనికి రారు. కానీ మనం మాత్రం వారికి కానుకలను పంపిస్తుంటాం. ఇది మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ మనకు ప్రయారిటీ ఏంటంటే, మనం వెళ్తున్న సంఘంలో ఏం అవసరతలు ఉన్నాయని మీరు ఎప్పుడన్నా అడిగారా పాస్టర్ గారిని? పాస్టర్ గారు, మన సంఘానికి ఏమేమి అవసరం అని ఎప్పుడైనా అడిగారా? మనకి ఈ అవసరతలు ఉన్నాయి అని చెప్పే పాస్టర్లు చాలామంది ఉంటుంటారు, కానీ చెప్పని పాస్టర్లు కూడా చాలామంది ఉంటారు. మరి వాటన్నింటినీ కూడా చెప్పడం ఇష్టం లేక చెప్పరు, కొందరేమో చెప్పేస్తూ ఉంటారు. కానీ మనం బాధ్యత, సంఘంలో విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయనను అడిగి, మనం పోని ఆయనను అడగలేకపోతే స్త్రీలైతే పాస్టర్ గారు వైఫ్ని అడగవచ్చు. అడిగి సంఘం నాకు ఏం అవసరతలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా మనం ప్రత్యేక దృష్టితో చూడాల్సి ఉంటుంది. ఇవ్వద్దని నేను అనట్లేదు అందరికీ. మీరు ఆయన మీ సామర్థ్యం కొలది ఇవ్వచ్చు, ఆయన మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఇవ్వచ్చు, మీ హృదయంలో నిశ్చయించుక అన్న దానిని బట్టి ఇవ్వచ్చు. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు కాబట్టి మీరు ఇవ్వటం అనేది ఇందులో తప్పు పట్టడం లేదు. కానీ వాట్ ఆర్ అవర్ ప్రయారిటీస్ అనే దానిని మనం అర్థం చేసుకొని దానిని బట్టి ప్రవర్తించవలసి ఉంటుంది. అన్ని విషయాలలో మనకు జ్ఞానం ఉంటుంది. మన కుటుంబానికి ఏం కావాలి అనేది, మన కుటుంబ బాధ్యతలు అన్నింటినీ కూడా మనం నిర్వర్తిస్తూ ఉంటాం. మన సంఘ బాధ్యతల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మనం పట్టించుకోకుండా ఉంటాం? ఆయన నెత్తి మీద పడేస్తే ఆయన అక్కడే ఎలా భరిస్తాడు? ఆయనకేమో ఉద్యోగం ఉండదు. మీ అందరినీ కూడా పోషించడానికి పాస్టర్ గారు ఆత్మీయ ఆహారాన్ని పెట్టడానికి ఎంతో శ్రమ పడుతూ ఉన్నప్పుడు వేరే వారి దగ్గర అడుక్కుని తినాల్సి ఉంటుందా ఆయన? కాదు కదా. అలాంటప్పుడు మనం విమర్శించేటప్పుడు మనం ఆలోచించుకోవాలి. హౌ విల్ హీ బీ లివింగ్ అనే దానిని ఆలోచించాలి కదా. అదేమీ ఆలోచించరు. మనకి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా అభివృద్ధి చెందుతున్నాం. కానీ సంఘం విషయంలోకి వచ్చేసరికి మనం చూపించవలసినటువంటి దాతృత్వాన్ని చూపించలేకుండా ఉంటున్నాం. ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇది ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పట్లేదు. దిస్ ఈస్ నాట్ ఎ కమాండ్. మీరు ఇవ్వండి అని ఎక్కడ కూడా ప్రెషర్ తీసుకురావట్లేదు అపోస్తలుడు పౌలు. మీరు అనుకున్న దానిని బట్టి ఇవ్వటం అనేది ఒక కృప అని ఎప్పుడైతే నీవు ఆలోచిస్తావో, ఇక ఇచ్చేటువంటి విషయంలో నీవు చాలా ఉన్నతమైన స్థితిలో ఆలోచిస్తూ ఉంటావు. పిసినారితనంగా ఎప్పుడు కూడా ఆలోచించవు. ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాడు అనంటే, ఇతరుల జాగ్రత్త. వీరు ఈ కృపలో ఏ విధంగా వర్ధిల్లుచున్నారో మాసిడోనియన్ చర్చెస్ వారు, అలాగా మీరు కూడా అభివృద్ధి చెందాలని వారు యథార్థంగా ప్రేమిస్తున్నారు కనుక సంఘం కోసం, వారి సంఘం కాదు, జెరూసలేంలో ఉన్న సంఘం కోసం ఇస్తున్నారు. Of course, they were looking after the needs of their churches. అవే కాకుండా వారి సామర్థ్యం కొలది ఇతరుల సంఘములకు కూడా వారు దాతృత్వాన్ని చూపించే వారిగా ఉన్నారు. సిన్సియారిటీ ఉండాలి దేవుని బిడ్డలైన వారికి. సిన్సియారిటీ లేకపోతే కేర్లెస్నెస్ ఉంటుంది, నెగ్లిజెన్స్ ఉంటుంది,
అందుకని మనం పరీక్షలో ఓడిపోతూ ఉన్నాం, గెలవలేకపోతూ ఉన్నాం. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో దానిని పరీక్షించవలనని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ లోకంలో మనం ధనాన్ని సంపాదించుకోవచ్చు, అయితే ఇక్కడ చిమ్మెట ఉంటుంది కాబట్టి మీరు పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకోండి అని యేసు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. 6వ అధ్యాయంలో ఆయన 20వ వచనంలో పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి, అక్కడ చిమ్మెటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. అందుకే మన హృదయంలో ఎప్పుడైతే ధనాపేక్ష ఉంటుందో అప్పుడు దేవునికి మనం ఇవ్వలేము. అందుకే మన హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకైతే మన ఖర్చులు పెట్టుకోవడం తెలుసు, కానీ దేవుని కోసం ఖర్చు చేయడం అనేది తెలియదు. ఒకసారి యేసు ప్రభు దగ్గరకు కొంతమంది వచ్చారు. వారు వచ్చి ఆయనను తప్పుపట్టాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అది అన్ని మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, అదేవిధంగా లూకా సువార్తలో కూడా ఉంటుంది. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట, అప్పుడు వారు వచ్చి ఆయనను అడిగినప్పుడు వారికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఈ ట్యాక్స్ విషయంలో, ట్యాక్స్ కలెక్షన్ విషయంలో ట్యాక్స్ చెల్లించాలా వద్దా అని అడిగారు యేసు ప్రభువుని. ఈ ట్యాక్స్ చెల్లించే విషయంలో అడిగితే అప్పుడు దాని మీద ఈ రూపం ఈ రాత ఎవరివి అని అడిగాడు యేసు ప్రభు. అడిగితే ఇది కైసర్ది అని చెప్పారు. కైసర్ యొక్క రూపం దాని మీద ఉంది. ఈ రాత అంతా కూడా సీజర్ రాయించినటువంటి రాత. అప్పుడు ఆయన ఏమన్నారు అని అంటే, యేసు ప్రభు ఏమన్నారు అని అంటే, మీరు కైసరికి ఇవ్వండి. మనం 22వ అధ్యాయంలో దీనిని చూడొచ్చు. మత్తయి సువార్త, బోధకుడా నీవు సత్యవంతుడై అయ్యుండి మేము దేవుని మార్గం సత్యంగా బోధిస్తున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మొహమాటం లేనివాడు అని మేము ఎరుగుదాం. నీకేం దోస్తుంది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పమని అడిగారు. హేరోదీయులతో కూడా తమ శిష్యుల యొద్దకు ఆయన పంపిరి. అప్పుడు వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారు అని పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయనకు ఒక దేనారం తెచ్చిరి. అప్పుడు ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి అని వారిని అడగగా కైసరువి అని అన్నారు. అందుకు ఆయన, అలాగైతే కైసరునకును దేవునికి చెల్లించుడి అని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. సో అంటే దేవునికి ఇవ్వాల్సింది కైసరుకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దేవుని మనం తీసుకొని వాడుకోవడానికి ఏమాత్రం కూడా కుదరదు. సో ఇక్కడ అపోస్తలుడు పౌలు వారి యొక్క ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించాలని చెప్తున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుడు కూడా నీ ప్రేమ ఎంతో పరీక్షించాలనే నీకు చెప్తూ ఉన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో నీవెంత నిర్లక్ష్యంగా ఉన్నావో ఆలోచించుకోమని చెప్తూ ఉన్నాడు. నాకు కూడా చెప్తూ ఉన్నాడు, అందరికీ చెప్తూ ఉన్నాడు. సో దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వాలి. తర్వాత ఒక ప్లానెడ్ గివింగ్ ఉండాలి, రెగ్యులర్ గివింగ్ ఉండాలి, ప్రపోర్షనల్ గివింగ్ ఉండాలి, ప్రైవేట్ గివింగ్ ఉండాలి, జనరస్ గివింగ్ ఉండాలి, చీర్ఫుల్ గివింగ్ ఉండాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఫ్రీలీ. మనం ఇచ్చేటప్పుడు దాని గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం ఇవ్వటానికి వీలు లేదు. సో దేవుడు చెప్పినటువంటి మాటలు మనకు ఏ విధంగా అర్థమవుతున్నాయి అనే దానిని ఈ ఉదయకాలమందు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని గురించి చెప్తూ ఉన్నాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయన.
ఇందుని గురించి నా తాత్పర్యం చెప్తున్నాను అని యేసు ప్రభు యొక్క మాదిరిని ఆయన చెప్తున్నాడు. క్రైస్ట్ సెంటర్డ్ గివింగ్ ఆర్ గ్రేస్ ఓరియంటెడ్, గ్రేస్ సెంటర్డ్ గివింగ్ గురించి చెప్తున్నారు. యేసు ప్రభువు పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకోమని చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభువు ఏ విధంగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎంత దారిద్ర్యాన్ని ఆయన అనుభవించాడు అనే దానిని ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇది ఒక లిటిల్ జెమ్ లాంటి వివరణ ఈ ముందు చెప్పిన వాటన్నింటినీ కూడా ఓవర్టేక్ చేసేస్తుంది. యేసు ప్రభు యొక్క మాదిరి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకొనుటకు ఆయనకు స్థలము లేకుండా పోయింది అనే దానిని, ఆయన తలవాల్చుకొనుటకు స్థలం లేదు అని మనం దైవ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చదువుకుంటాం. 20వ వచనంలో హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్ అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8లో కూడా చదువుకుంటాం. సో మన మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎ హార్ట్ దట్ ఈస్ బీన్ టచ్డ్ బై ద లవ్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్, ఒక దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క కృప చేత, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప చేత తాకబడినటువంటి హృదయాలు ఏ విధంగా మనకు తెలుస్తాయి, లేదంటే అవి ఎలాగ రుజువు అవుతాయి అంటే మనం యథార్థంగా దేవునికి ఇచ్చుటలో అర్థమవుతాయి. సో కంప్లీట్ యువర్ ప్రామిస్ అని చెప్తూ ఉన్నాడు. యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ప్రామిస్. మీరు ఇంతకుముందు ఒక వాగ్దానం చేసుకున్నారు, సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుట యందు కూడా మొదటి వారయ్యుండిన మీకు మేలు చెప్పడమే కాదు. ఇప్పుడు ఒక పాట పాడుకుంటూ ఉంటాం. మీకా రాసినటువంటి గ్రంథం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వరకు ఉన్న వచనాలను ఒక మంచి పాట కింద రాశారు. అయితే ఆ పాటలో కొంచెం లోపం ఉంటుంది. సరే, ఆ పాట ఏంటంటే, నేను నీకు ఏమి ఇస్తాను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తాను, వేలాది దూడలన, ఏడాది దూడలన, వేలాది పొటేళ్లన, ఇంకా వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు ఇవ్వనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నా జస్ట్ కుమారుడిని ఇవ్వనా? ఇక్కడ ఇచ్చేదేంటో తెలియదు, కానీ మొత్తానికి ఇస్తాను అని చెప్పేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. ఆయనకు నీవిచ్చే వేలాది నదులంత విస్తారమైన తైలం ఏం చేసుకుంటాడు ఆయన? చాలామంది ఏం చేస్తుంటారంటే, ఈ అన్యులైనటువంటి వారు వారి దేవుళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు తలనీలాలు ఇస్తూ ఉంటారు. ఎంత మంచి పేరు పెడతారో చూడండి. జుట్టు ఇస్తారు అని అనుకుండా, వెంట్రుకలు ఇస్తారు అనుకుండా తలనీలాలు ఇస్తారంట. దేవుడు ఏమన్నా తలనీలాలు భోంచేస్తాడా? అంటే ఆ జుట్టు అయితే పెరుగుతుంది కాబట్టి ఇస్తారు. ఈ కాలో ఏదో చెయ్యి ఇవ్వండి, ఇవ్వకుండా మనం కూడా ఏం పాడతామంటే, వేలాది నదులంతా విస్తార తైలాన్ని నీకు ఇస్తానా, తర్వాత ఏడాది దూడల్ని నేను ఇస్తానా? దూడలు ఎక్కడ ఉన్నాయి మనకి? ఈ రోజుల్లో దూడలే లేవు. మన దగ్గర ఒక కోకోనట్ ఆయిల్ కొనుక్కోవడానికే డబ్బులు సరిపోవట్లేదు. అన్ని డబ్బులు కూడా పాస్టర్ గారికి కోకోనట్ ఆయిల్ కొనుక్కోవడానికే చెల్లించేస్తున్నాం. ఇంక మన దగ్గర వేలాది నదులంత విస్తార తైలం ఎక్కడ ఉంటుంది? ఒక్క నది అంత విస్తార తైలం కూడా ఉండదు. ఒక చిన్న టబ్బుడు కూడా ఉండదు. మరి అలాంటప్పుడు మరి ఆయనకి ఏమి ఇస్తాము? ఆయన అడిగేది ఏంటంటే, న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. అయితే ఆ పాటలో చివరిగా నా హృదయం అర్పిస్తాను అని అంటున్నారు. హృదయం అర్పించిన వారు, ఆ హృదయంలో జరిగిన మార్పు, యేసు ప్రభు తాకిన హృదయంలో జరిగిన మార్పు రుజువు ఏంటి అంటే, ఆయనకు మనం ఏదైనా ఇచ్చేయడానికి సిద్ధపడతాం. మన జీవితాలను సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని చెప్పి మనకు దైవవాక్యం చెప్తుంది రోమాపత్రిక 12:2లో. సో సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోకుండా
నేను నా హృదయం ఇస్తాను అని అంటే, హృదయం ఇస్తాను అని చెప్పడమే కానీ ఏనాడైనా మనం సరిగా ఆయనకు మన హృదయాంతరంగంలో నుంచి ఇవ్వగలిగామా? ఇవ్వలేము, ఇవ్వట్లేదు. అందుకని పాటలు పాడటం అనవసరం. పాటలు పాడితే ఆ పాటల అర్థం తెలుసుకోవాలి. పాటలు కట్టేటువంటి వారు కూడా అర్థం లేని పాటలు, వ్యర్థమైన పాటలన్నీ కూడా కడుతూ ఉన్నారు. వీటన్నిటి వల్ల మనుషులకు అవగాహన ఏమి ఉండట్లేదు. ఏదో రిథమ్, ఆ మ్యూజిక్, ఆ మెలడీ ఇదే మనుషులు చూస్తున్నారు. కానీ అదేదో పాట రిలీజ్ అయితే దానికి ఏదో సినిమా లీక్ అయిపోయినట్టుగా మరి పెద్ద పెద్ద వివరణలు, తర్వాత దాని గురించి లీకేజ్ అయిపోయిందని చెప్పి పెద్ద ఇష్యూస్ని చేస్తూ ఉన్నారు. దేవుని పాట ఇది. దేవుని పాటలో మనకు కావాల్సింది అర్థం కావాలి. ఆ అర్థమైనప్పుడు మనం దాని ప్రకారంగా జీవించాలి. పాట పాడినా, లేదంటే వాక్యం చదివినా, వాక్యం విన్నా, ఇంకేది చేసినా కూడా, సాక్ష్యం చెప్పినా, అన్నీ కూడా దేవునికి మనం ఏమి చేయగలుగుతున్నాము అనే దానిని అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది. మీరు మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించండి. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి అని చెప్తున్నాడు. ఒక సహోదరుడు మనకు ఈ మొన్నటి వాక్యాన్ని చూసి అసలు చందా ఇవ్వడం కరెక్టా కాదా, ఇవ్వాలా వద్దా అనే దానిని గురించి అది చూసి ఆయన ఒక మెసేజ్ పెట్టాడు. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడిన దాని గురించి మీరేమంటారు బ్రదర్ అని చెప్పి. దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రమును పాటిస్తున్నాము అని చెప్తున్నటువంటి యూదులు, పరిసయ్యులు అందరూ కూడా వారు దానిని మోసే పీఠాల మీద కూర్చోడానికి వారు వేషధారణతో కూర్చుంటున్నారు, బోధలు చేస్తూ ఉన్నారు. కానీ వారు ప్రజల మీద మోయశక్యం కాని భారాలను, బరువులను పెడుతున్నారు. కానీ వారు మాత్రం చెయ్యట్లేదు అని చెప్తూ ఉన్నారు యేసు ప్రభు. మరి దశమ భాగం ఇవ్వమని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది కదా, అది మీరు ఇవ్వట్లేదు ఎందుకు అని అడిగారు. అంతేగాని యేసు ప్రభు ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు 10వ వంతు ఇవ్వండి అని చెప్పట్లేదు అక్కడ. అందుకే 23:23లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని వాళ్ళని అది ఇక్కడ వేషధారులైనటువంటి శాస్త్రులను గురించి విమర్శిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు యేసు ప్రభు. ఈ ముందు అధ్యాయంలో కూడా అదే సద్దూకయ్యుల నోరు మూయించారని చెప్పి పరిసయ్యులు లేదంటే ధర్మశాస్త్రోపదేశకులు యేసు ప్రభువును శోధించడానికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్పినప్పుడు కూడా వారు యేసు ప్రభువుని శోధించడానికి వచ్చారు. ఇప్పుడు 10వ భాగం ఇవ్వమంటారా, ఇవ్వద్దంటారా అని మీరు కనుక అడిగినట్టయితే 10వ భాగం ఇవ్వండి అని ఎక్కడ కూడా న్యూ టెస్టమెంట్లో మనం చూడం. కానీ మన హృదయంలో యేసు ప్రభు కార్యం చేసిన దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా 10% కాదు, మనం మొత్తం ఇచ్చేసినా కానీ దేవుడు చేసిన దానికి మనం రుణం తీర్చుకోలేము. పుదీనాలోను, సోపులోను, ప్రతి కూరలోనూ 10% వీళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు చిన్న చిన్న విషయాల్లో ఇవి బాగానే పాటిస్తూ ఉంటాం. కొందరు ఏం చేస్తారంటే రోజు మనం తినేటువంటి ఆహారంలో బియ్యం కొలత వేసేటప్పుడు ఫస్ట్ కప్పు తీసుకెళ్ళి చందా బియ్యం అని చెప్పి తీస్తుంటారు. ఆ బియ్యం తీసేవారు డబ్బుల దగ్గరకు వచ్చేవాటికేమో డబ్బులు ఇవ్వరు. ఇంకా చాలా విషయాలలో పిసినారితనంగానే ఉంటూ ఉంటారు. జనరస్గా ఇవ్వరు, చీర్ఫుల్గా ఇవ్వరు. తర్వాత అనుకున్న దానిని అసలు ఇవ్వరు. వీరు తలపెట్టినటువంటి కార్యాన్ని మీరు నెరవేర్చండి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమాగు. మీరు సామర్థ్యానికి మించి మీరేమి ఇవ్వనవసరం లేదు, అప్పులు చేసి ఇవ్వనవసరం లేదు.
ప్రీతికరంగా ఇవ్వండి. ఇతరులకు తేలిగ్గా మీకు భారంగా ఉండాలని నేను చెప్పట్లేదు. మీ సమృద్ధి యెరూషలేములో సంఘం యొక్క అక్కరను తీర్చినట్టయితే వారి సమృద్ధి ఒకవేళ మీరు అక్కరలో ఉంటే మీ అక్కరను అది తీరుస్తుంది అని చెప్తూ ఇక్కడ నిర్గమకాండం గ్రంథంలో నుంచి 16-18 నుంచి కోట్ చేస్తున్నాడు. అక్కడ మోషే ముందుగానే చెప్పాడు వారికి, మీరు ఒక ఓమెరు ఈ మన్నను కూర్చుకోవాలి అని చెప్తే కొందరేమో ఆశతో ఏం చేస్తున్నారు, కావాలని ఎక్కువగా కూర్చుకుంటూ ఉన్నారు. అయితే ఎక్కువగా కూర్చుకున్న వారికి ఎక్కువ అవ్వలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ మిగలలేదు అని 18వ వచనం చెప్తుంది. కొందరు మరి ఇంకా ఆశపరులు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా కూర్చుకున్న దానిని దాచిపెట్టుకుంటే పురుగు పట్టి కంపు కొట్టింది. మనం కూడా సంపాదించుకొని దాచిపెట్టిన ధనం ఉంటుందే, అది చివరికి ఎవరికో పాలైపోతూ ఉంటుంది. ఎప్పుడు అంటే సరి అయిన రీతిలో దేవునికి ఇవ్వడం నేర్చుకోకపోతే. శపించట్లేదు, శాపనార్థాలు ఎప్పుడు కూడా అవి పని చేయవు. దేవుడే దానికి కొలత వేస్తాడు. దేవుడు కొలిచిన దానిని బట్టే మనకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. కనుక మీరు ఎక్కువగా ఇవ్వద్దు, తక్కువగా ఇవ్వద్దు, ఇవ్వగలిగినంత వరకే ఇవ్వండి. మీ తాహతకు మించి ఇవ్వన అవసరం లేదు. రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండు నిమిత్తం ప్రస్తుతం ఉండు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఇలాగూ చెప్పుచున్నాను. హోర్డింగ్, దాచిపెట్టుకోవడం, ఇది మంచిది కాదు. కాబట్టి దేవుడు మనకు చేసిన దానిని బట్టి, హృదయం మార్పును బట్టి, మన హృదయాన్ని ఆయన తాకిన దానిని బట్టి, ఆయన ప్రేమను అనుభవించిన దాని కొలది, ఆయన కృపను మన జీవితంలో అనుభవించిన దాని కొలది ఆయనకు ఇవ్వమని అపోస్తలుడు పౌలు ద్వారా ఈ ఉదయకాలమందు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. సో let us consider this. Let us also examine ourselves. How are we giving unto the Lord అని ప్రశ్నించుకుందాం. ఒకవేళ పొరపాట్లు ఉంటే సరి చేసుకుందాం. దేవునికి ప్రీతిపాత్రమైన బిడ్డలంగా ఇవ్వడం నేర్చుకుందాం. దేవుడు మనలను ఆశీర్వదించునుగా. ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా మా దేవా, మీరు మా పట్ల చూపించిన కృప కొలది మేము నాయన ఇచ్చేటువంటి కృపలో వర్ధిల్లునట్లుగా మాకు మా ప్రియులకు సహాయం అనుగ్రహించమని ప్రభువా, మా హృదయంలో నిశ్చయించుకున్న దానిని బట్టి హృదయపూర్వకంగా ప్రీతిపాత్రంగా మీకు ఇచ్చునట్లుగా మాకందరికీ కూడా సహాయం దయచేయమని, ఇచ్చే విషయంలో వెనకంజ వేయకుండా పిసినారితనంగా ఉండకుండా ప్రార్థన పూర్వకంగా మేము మీకు ఇచ్చే వారంగా ఉండున్నట్లు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఇచ్చే విషయంలో మనం మహనీయమైన రీతిలో ఇవ్వటానికి మనందరికీ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.